నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో మే 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు గోచార వార ఫలితాలు మీనరాశి వారికి. ఈ మీనరాశిని అనుసరించి చంద్ర సంచారం 5, 6, 7, 8 స్థానాల మీద సంచారం జరుగుతుంది. అంటే మీనరాశి నుంచి 5వ స్థానంలో, 6వ స్థానంలో 7, 8 అంటే కర్కాటకం, సింహం, కన్య, తుల 5, 6, 7, 8 స్థానాలు అవుతాయి మీనరాశికి. ఇక ఈ చంద్ర సంచారం పోను మిగతా గ్రహాలు ఖగోళంలో ఈ మీనరాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక రాశిలోనే 4 గ్రహాలు అంటే మీనంలో రాహువు, శుక్రుడు, బుధుడు, శని కూడా సంచారం చేస్తున్నారు. ఇక ద్వితీయంలో రవి సంచారం, ద్వితీయంలో రవి కూడా ప్రతికూలంగానే ఫలితాలు ఉంటాయి. తృతీయంలో గురువు సంచారం వృషభంలో, గురువు ఫలితాలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి, అనుకూలం కాదు తృతీయంలో. ఇక పంచమంలో కుజుడు కూడా వ్యతిరేక ఫలితాలే ఉంటాయి, అనుకూలం కాదు. ఇక సప్తమంలో కేతువు కూడా అనుకూలం కాదు. ఇది గ్రహాల స్థితిగతులు ఈ మీనరాశిని అనుసరించి. చాలా ఒక్క శుక్ర బలం మాత్రమే ఉంటుంది, చాలా అనుకూల పరిస్థితులు తక్కువ. ఈ వారం మొత్తం కూడా శుక్రుని ఫలితాలే తప్పితే మిగతా అంతా కూడా ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇక ఈ వారంలో ఓవరాల్గా చూస్తే విద్యార్థులకి అనుకూలం లేదు, వేరే జాస్ మళ్ళేది ఉంటుంది, ఏకాగ్రత లోపిస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అవకాశాలు లేవు ఈ వారంలో వీరికి అనేది సూచిస్తుంది. ఇక ఈ విషయాలు ఈ వారంలో వాయిదా పట్టు వేసుకోవటం ఎంతైనా మంచిది. దానికి సంబంధించిన పేపర్ వర్క్ కానీ యూనివర్సిటీలు, కాలేజెస్ సీట్లు, దానికి సంబంధించిన విషయాలు ఏవైనా పనులు మానుకుంటే ఈ వారంలో మంచిది. ఇక సంతానం ఆరోగ్యంకి సమస్యలు, ఇబ్బందులు వారి నుండి ఎదుర్కొంటారు అనేది కనిపిస్తుంది. ఈ వారంలో ఎక్కువగా సంతానంతో వారు ఇబ్బందులు పడేది కూడా కనిపిస్తుంది. అయితే తేదీల వారీగా అయితే 4, 5 తేదీలకు గాను మైండ్ పనిచేయకపోవటం ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆ తేదీల్లో పనితీరును కూడా అంచనా వేసుకోలేకపోతారు. అంటే ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా వారికి మైండ్ పనిచేయకుండా పోతుంది అనేది ఆ సమయంలో అంత ఇదిగా ఉంటారు. ప్రతిష్ట దెబ్బతింటుంది ఈ దినాలకు అవకాశం ఉంది. ఇక మానసిక ఒత్తిడి ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఈ పనుల్లో చాలా కష్టపడతారు పనులకి. కడుపు సంబంధిత సమస్యలు కూడా ఉండేదానికి ఆరోగ్య సమస్యలుగా సూచిస్తుంది. ఇక అగ్రిమెంట్స్కి అనుకూలం కాదు. ఇప్పటివరకు ఏదైనా ఏ అమ్మకాలకు కానీ, కొనుగోలుకు కానీ, వ్యాపార లావాదేవీలకు కానీ ఏదానికైనా సరే అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకుని ఉంటే కనుక వాటికి ఈ వారంలో ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, సిగ్నేచర్ సైన్ చేయడానికి కానీ అనుకూలం కాదు, అవాయిడ్ చేయండి ఈ వారంలో. ఇక కెరీర్లో సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి వీరికి. కెరీర్లో అన్ని సమస్యలు, ఇబ్బందులు, వారికి పని ఎలా చెయ్యాలి, ముగించుకోవాలి అనే దాని మీద కూడా మార్గదర్శకత్వం లోపిస్తుంది అనేది వీరు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చింతలు పడేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ సమస్యలకి. ఈ జాబ్ అయితే క్విట్ చేయొద్దు, ఈ సమయంలో చేస్తే మళ్ళీ తిరిగి పొందటం కష్టం, చాలా సమయం పడుతుంది. ఇక 6, 7 తేదీల్లో అయితే ఫలితాలు బాగుంటాయి. ఇక గృహ జీవితంలో సంతోషంగా, ప్రశాంతంగా ఉండేది ఉంటారు. ఇక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఈ టైంలో. అయితే ఖర్చులు మాత్రం అప్ అండ్ డౌన్స్గానే ఉంటాయి. శత్రుజయంకి అనుకూలం, భాగస్వామితో కూడా బాగుంటుంది, ఆనందంగా ఉండేది కనిపిస్తుంది ఈ 6, 7 తేదీల్లో. ఇక 8, 9, 10 తేదీలకి గాను విదేశాలతో అగ్రిమెంట్స్కి కానీ, వ్యాపారాలకి కానీ లాభాలు ఆర్జించేది ఎక్కువగా కనిపిస్తుంది. మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి 8, 9, 10 తేదీల్లో. ఆదాయం పెరుగుతుంది. ఇక సామాజిక జీవితం కూడా మెరుగవుతుంది బాగా. పార్ట్నర్ సపోర్ట్ ఉంటుంది, ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్కి అయితే కొంచెం ప్రతికూలంగానే, అనుకూలతలు తక్కువ. ఈ మీనరాశి వారికి ఏలినాడు శని జరుగుతున్నది. ఏదేమైనా జాగ్రత్తగానే ఉండాలి వీరు. అన్ని విషయాలకి కూడా అన్నీ జరుగుతున్నట్టే ఉంటాయి, ఏ నిమిషంలో ఆకస్మికంగా జరుగుతుందో అనేది తెలియకుండా పోతుంది. ఇక శనికి తైలాభిషేకం, సూర్యారాధన, గురునికి
కుజునికి స్తోత్రాలు, రాహుకేతుల మంత్రం జపం శ్రేయస్కరం వీరికి ఎంతైనా. ముఖ్యంగా శనికి గురునికి కూడా ఎక్కువ ఆరాధన, శనికి తైలాభిషేకాలు చేసుకోవాల్సినది. ఇక ఆంజనేయ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పఠనం ఇది కూడా చాలా మంచి శుభ ఫలితాలకి ప్రతికూలతలకి కూడా పనిచేస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. మనశ్శాంతికి పొందేదానికి దైవారాధన ఎంతో మేలు చేస్తుంది అనేది సూచించడం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.